కమెడియన్ బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ బిత్తిరి సత్తి చేసినటువంటి భగవద్గీత మీద అసత్యపు తర్వాత ఆ వ్యంగ్యంగా ఆయన చేసినటువంటి భగవద్గీత మీద పాడినటువంటి ఆ శ్లోకాల మీద ఇప్పుడు యావత్తు హిందూ సమాజం అంతా ఆయన మీద దుమ్మెత్తిపోసింది. ఆయన చేసినటువంటి విధానము సరైంది కాదని చెప్పేసి అంటుంది. దీని గురించిన ఒక అప్డేట్ కూడా మనకు వస్తుంది. ఆయన ఏమన్నారు, తర్వాత యావత్ హిందూ సమాజం అన్న దాని మీద ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో మనతో రాజు ఉన్నారు, మన ఫోన్ లైన్లో రాజు అందుబాటులో ఉన్నారు దీని గురించి అప్డేట్ ఇవ్వడానికి. రాజు చెప్పండి, బిత్తిరి సత్తి కమెడియన్ ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యంగ్యంగా చేసినటువంటి భగవద్గీత మీద ఆయన ఆ శ్లోకాలను దాని మీద ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? శ్రీనివాస్, భగవద్గీతపై నిన్న ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అయితే అది బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ తను చేసినటువంటి వీడియో సంచలనం రేపినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనిపై వానరసేన సంఘం సిసిఎస్ కు కంప్లైంట్ ఇవ్వడం కూడా మనకి తెలిసిన విషయమే. అయితే బిత్తిరి సత్తి దీనిపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా ఆయన సోషల్ మీడియాకి విడుదల చేశారు. ప్రస్తుతం అది ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉంది. ప్రతి ఛానల్లో కూడా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఆ వీడియోనే ట్రోల్ అవుతూ ఉంది. నేను చేసినటువంటి వీడియో ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు. అది నేను నా స్నేహితులకు, బంధువులకు, ప్రేక్షకులకు, నా సోషల్ మీడియా చూసే వీక్షకులకు నేను ఒక ఎంటర్టైన్మెంట్ గా నేను ఇద్దాం అనుకున్నాను. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచలేదు. భగవద్గీత అంటే నాకు చాలా గౌరవం. అది పవిత్రమైన గ్రంథం. నేను దాన్ని పారాయణం చేస్తూ ఉంటాను. 10 మందిలో వెళ్ళినప్పుడు కూడా నేను బయట దాన్ని నేను ప్రచారం కూడా చేస్తూ ఉంటాను. భగవద్గీతను నేను పవిత్రంగా భావిస్తాను. దాన్ని ఉద్దేశపూర్వకంగా నేను ఆ విధంగా చేయలేదు. అది అనుకోకుండా బై మిస్టేక్ తో అట్లా జరిగింది. బిల్లు గీత అనే పదాన్ని కూడా నేను అది ఉద్దేశపూర్వకంగా నేను అది అనలేదు, కావాలని నేను చేయలేదు. అది అనుకోకుండా జరిగిన సంఘటన. దాన్ని కొంతమంది దాన్ని తీసుకొని ఈ విధంగా నన్ను తప్పుగా చూపించడం కరెక్ట్ కాదు. దయచేసి నేను అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఒకవేళ కనుక ఆ వీడియో ఆ విధంగా అందరినీ ఇబ్బంది పెట్టి ఉంటే, మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక హిందువులందరికీ కూడా, నా సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా నేను క్షమాపణలు చెబుతున్నానని చెప్పేసి ఆయన ఒక వీడియోను బయటికి రిలీజ్ చేయడం జరిగింది. కానీ మరి మొత్తం యావత్ హిందువులు మాత్రం హిందూ ధర్మాన్ని అవమానించే రకంగా కించపరిచే విధంగా మాట్లాడిన వారిని వదలొద్దు, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి అని చెప్పేసి యావత్తు నెటిజన్లు కూడా అంటున్నారు. మరి దీని మీద ఏమంటారు? ఎస్ కీర్తి, మీరు చెప్పింది కరెక్టే. అయితే నిన్న చేసినటువంటి ఆయన వీడియో ఏదైతే ఉందో భగవద్గీతపై వ్యంగ్యంగా మాట్లాడుతూ వీడియో చేసి రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. చాలా మంది దీనిపై వ్యతిరేకత కూడా చూపించారు, ఖండించారు కూడా. వానరసేన సంఘం కూడా దీన్ని ఖండించింది. సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ దీనికి క్షమాపణ చెబుతూ ఒక వీడియోని బయటికి రిలీజ్ చేస్తారు. అయితే కావాలని నాపై కొంతమంది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటూ బిత్తిరి సత్తి కూడా ఆయన కూడా తన ఆవేదన చెప్పడం జరుగుతుంది. ఇది అనుకోకుండా జరిగిన ఘటనే కానీ నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, దయచేసి అందరూ నన్ను క్షమించాలి అంటూ ఆయన ఈ వీడియో బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈయన చెప్పే దాంట్లో ఒక విషయం కనబడుతుంది, కావాలనే నా వీడియోని వైరల్ చేశారు, నేను వారిని ఎదుర్కొంటాను లీగల్ గా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈయన మాటల్లో అర్థం ఏంటి? అసలు ఎవరు ఇతన్ని కావాలని చేసింది ఏమి లేదు. మరి ఆయననే ఆ విధంగా భగవద్గీతను అపహాస్యం చేసే రకంగా మాట్లాడడంలో మరి 2 రకాల మాటలు కనబడుతున్నాయి. ఏంది అసలు ఆయన విషయం? కీర్తి శ్రీనివాస్, మీరు చెప్పింది కరెక్టే. బిత్తిరి సత్తి చేసినటువంటి వీడియో ఏదైతే భగవద్గీత మీద వ్యంగ్యంగా మాట్లాడుతూ చేసిన వీడియో వైరల్ అవుతుంది అనేది అది కూడా వాస్తవమే. ఆయన చేసిన వీడియోలో కొన్ని పదాలు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. భగవద్గీత అనేది చాలా పవిత్రమైన గ్రంథం. అది హిందూ ధర్మం. అది ఎంతో పవిత్రంగా భావిస్తారు. స్థానిక కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఈ భగవద్గీతను చాలా గౌరవిస్తారు, పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఈ గ్రంథాన్ని హిందువులంతా కూడా పూజిస్తారు కూడా. అయితే బిత్తిరి సత్తి ఉద్దేశపూర్వకంగా నేను ఇది చేయలేదు, ఎంటర్టైన్మెంట్ కోసం నేను అప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను కదా, అదే మాదిరిగా నేను ఒక ఆలోచనతో ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో
ఎంటర్టైన్మెంట్ చేశాను, కానీ ఎవరిని ఉద్దేశించి మాత్రం చేయలేదు. భగవద్గీతను ఉద్దేశించి ఏదో హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనో లేదా నేను ఏదో కావాలనో ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియో కాదు ఇది. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది, అనుకోకుండా చేయడం జరిగింది. దయచేసి దీన్ని ఎవరు ఉద్దేశపూర్వకంగా తీసుకోవద్దు. దానికి సంబంధించే నేను ఈ వీడియో మళ్ళీ పెడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను భగవద్గీతను నేను కూడా ఆరాధిస్తాను, పూజిస్తాను అని చెప్పేసి బిత్తిరి సత్తి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది బయటికి. ఓకే, థ్యాంక్ యూ రాజు. మరింత సమాచారం కోసం